దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురుల యొక్క శ్రీచరణాలకి సప్రశ్రయ నమస్కారాలతో ఈ సభ యొక్క ఉద్దేశం అందరూ వివరించిన విషయమే. ప్రతిదానికి ఫ్లాష్ బ్యాక్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక వ్యక్తిగా మనం భావన చేస్తున్నప్పటికీ కూడా ఈ మారీచుడి వెనుక దశకంఠులు ఉన్నారు, అది గమనించాలి. మీకు మారీచుడే కనబడుతున్నాడు, కానీ దీని వెనక దశకంఠులు ఉన్నారు. ఆ దశకంఠుల గురించి సమగ్రంగా తెలుసుకుంటే పరమేశ్వరుడు దీనికి పరిష్కారం ఇస్తాడు. మనం ఆవేదన చెందవలసిన అవసరం లేదు. సుబాహుడు గతంలో చాలా దీర్ఘకాలం క్రితం వెళ్ళిపోయాడు. మారీచుడు ఇప్పుడు అంత్యదశలో ఉన్నాడు. ఎందుకంటే జగద్గురువులను ఒకానొక సందర్భంలో ఒకరు విమర్శిస్తే కాలు చేయి పడిపోయి పక్షవాతం వచ్చి వారు చదువుకున్న వేదం కూడా మర్చిపోయి మూత్రపురీషాలు కూడా ఉన్న చోటే వదులుతూ గతించినటువంటి సందర్భం నాకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే వారు తరచూ మా ఇంటికి వచ్చేవారు. మా నాన్నగారు కూడా వారిని శాసించిన సందర్భం ఉంది. ఇది మహాపాపం అని. ఇక పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, సంశయాత్మ వినశ్యతి. ఎవడైతే అనవసరమైన సందేహాలను వ్యక్తం చేస్తారో వాడు నాశిస్తాడు అని. కనుక మనం ప్రత్యేకంగా పిలిశాపనార్థాలు పెట్టక్కర్లేదు. వెళ్ళిపోవడం ఖాయం. అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే లోకంలో ఉన్న మాట ఒకటి ఉంది, కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని. ఎక్కడో అక్కడ స్థానం సంపాదించడానికి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఈ సంచారం చేసేటువంటి సంచార జీవి వలస పక్షిగా భావన చేసి వదిలేయడం మంచిది. ఈ మధ్య ఇంకొక కొత్త ఇది తీసుకొచ్చారు, దానికి కూడా ఈ వేదిక మీదే చెప్పడం ఉచితం అనిపించింది. అదేమిటంటే ప్రతిదీ శృంగేరి పీఠమే అని అంటే ఎక్కడో రసాతలంలో కూడా స్పష్టంగా కనపడని ఒక పీఠాన్ని తీసుకొచ్చి జాకీలు పెట్టి ఎత్తి 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 అలిసిపోయి ఇది జగద్గురు పీఠం, ఇది ఆమ్నాయ పీఠం అని పక్కన గీతలు గీస్తున్నారు. దీని ఇప్పుడు ఇందాక చెప్తున్నటువంటి దశకంఠుల యొక్క చర్యగా ఇది భావన చేయండి. కనుక గతంలో మా చిన్నతనంలో మా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ విషయాలు ప్రసక్తిస్తూ ఉండేవారు. పీఠాల మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న సరస వినోదం అది పండితుల మాత్రంలోనే ఉండేది. ఇప్పుడు పామరుల మాత్రంలోనే ఉంటుంది ఇది వివాదం. ఇందాక వారు చెప్పినట్టుగా మనకి వెంకటరామశాస్త్రి గారు రచించినటువంటి గ్రంథానికి సంబంధించిన ఆ పుస్తకం తయారైన రోజుల్లో కూడా మా తండ్రి గారి దగ్గరికి వెంకటరామశాస్త్రి గారు వచ్చి చర్చించిన విషయంలో నాకు గుర్తుంది. ఎందుకంటే పీఠాల గురించి ఆ రోజుల్లో అట్లా ఉండేది. ఇప్పటికి కూడా తమిళ భాషల్లో కన్నడంలో కావాల్సినన్ని వేరే పీఠాల గురించినటువంటి విమర్శల గ్రంథాలు ఉన్నాయి. కానీ జగద్గురు స్థానం తస్య యజురేవ శిరః అంతేకాకుండా తపస్సులో, సదాచారంలో, వైభవంలో, ఒక రకమైనటువంటి పరిపూర్ణ వైరాగ్యంలో ఉండేటువంటి పరిస్థితి కనుక శృంగేరి పీఠాన్ని అవిచ్ఛిన్న గురు పరంపరలో ఇప్పటికి 37వ జగద్గురువును మనం చూస్తుంటే 37 మంది కూడా శంకరావతారాలే, ఎక్కడా చిన్న తేడా లేదు. మొదటి సురేశ్వరాచార్యులు వారు ఏ నియమాలైతే ఆచరించారో ఈరోజు కూడా అవే నియమాలు పాటించబడుతున్నాయి. చిన్న మార్పుకు కూడా వారు ఇష్టపడరు, ఎందుకంటే గురువుగారి యొక్క ఆదేశం. ఇక ప్రధానంగా శర్మగారు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే అది ఊగుతోంది, అటు ఇటు ఊగుతోంది. ఇప్పుడు నా దాకా వచ్చింది. వీరికి ఉత్తరాధికారం ఏమిటి అని. స్వామివారు సప్తతి మహోత్సవంలో అందరూ చూస్తుంటే ఆశ్చర్యపోతుంటే జగద్గురువులు భారతీ తీర్థస్వామివారు స్పష్టంగా చెప్పారు. అంతకుముందు ఎవరికీ తెలియదు. అసలు పీఠంలో అమ్మవారు పలికిస్తుంది తప్పించి వారు పలకట్లేదని చాలాసార్లు చెప్పారు. కనుక సప్తతి మహోత్సవంలో స్వామివారే ఒక మాట చెప్పారు, ఇప్పటి నుంచి నన్ను ఎవరు ఇబ్బంది పెట్టద్దు, నేను అంతర్ముఖులు కాదలుచుకున్నాం అని. మన భారతదేశంలో ఉండే అనేక పీఠాలకి శిరప్రాయమైనటువంటి శృంగేరి పీఠానికి ఉండే ప్రధాన తేడా ఏంటంటే వైరాగ్యం అనేది అక్కడ ఉండే ప్రతి రేణువులో ఉంటుంది. మనం జగద్గురువుల దాకా ఆలోచించగల వైరాగ్యము, సౌమనస్యము, జీవకారుణ్యం అనేది అక్కడ రేణువులో కూడా ఉంటుంది, ప్రతి రేణువులో ఉంటుంది. ఎప్పుడు వదలాలి, ఎప్పుడు పట్టుకోవాలి వారికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. కనుక వేరే పీఠాల్లో చివరి శ్వాస వెళ్ళిపోయే వరకు, వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా పీఠం ఎవరిది అనేటువంటి వివాదాలు జరుగుతూ ఉంటాయి. చిన్న వయసులో సన్యాసం తీసుకొని అక్కడ ఉత్తరాధికారిగా ఉన్నవారు కూడా ఎప్పుడో కానీ బాగా విరక్తి వచ్చిన తర్వాత పీఠాధిపత్యం ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ శృంగగిరి పీఠంలో
వారు స్వస్థంగా ఉండి యోగ సాధన చేస్తూ అంతర్ముఖులై, అసలు అంతర్ముఖత్వం ప్రత్యేకంగా అక్కర్లేదు, అక్కడ విద్య అభ్యసించే రోజుల్లోనే అంతర్ముఖత్వం అభ్యసించిన తర్వాతే అమ్మవారు ఆదేశిస్తుంది వీరిని నిర్ణయించమని. కనుక వైరాగ్యం అనేది అక్కడ ప్రధానమైనటువంటి భావన. ఆ వైరాగ్యం ద్వారానే ఆ పీఠం వెలసిల్లుతోంది. ఇక ఆ పీఠం గొప్పది, ఈ పీఠం గొప్పది అనే ఎవరు ఎన్ని అన్నా కూడా చరిత్రలో శారదా పరమేశ్వరి యొక్క పరిపూర్ణ కటాక్షము ఆ క్షేత్రంలో ఉంది. కనుక అటు ఋష్యశృంగ మహర్షి నుంచి ఈ రోజు వరకు కూడా మనం చూస్తుంటే, ఉత్తరాధికారి విషయంలో ఆలోచిస్తుంటే మా తండ్రి గారు చెప్పిన మాట ఒకటి గుర్తొస్తుంటుంది. చంద్రశేఖర భారతీ స్వామి వారిలో ఎంత వైరాగ్యం, ఎంత తపశ్శక్తి, ఎంత తేజస్సు, ఎంత అనుగ్రహ శక్తి ఉందో మళ్ళీ అంత మనం చూడబోతున్నాం విధుశేఖర స్వామి వారి రూపంలో అని నాన్నగారు అన్నారు. అటువంటి వారిని నిర్ణయించుకొని శారదామ్మ వారి యొక్క అనుగ్రహం చేత ఆ రకమైన ప్రకటన చేసి, మా పరమ గురువుల యొక్క పేరు ఉచ్చరించకూడదు కనుక ఆ పేరుకు పర్యాయంగా పెట్టాను అని చెప్పి స్వామివారే స్వయంగా అక్కడ ప్రకటిస్తే మనం ప్రశ్నించడం చాలా ఘోరం. కనుక ఇది ప్రశ్నే కాదు, దీన్ని ప్రశ్నగా మనం భావించవలసిన అవసరం కూడా లేదు. గతంలో కూడా మన హైదరాబాద్లో భారతీతీర్థ స్వామి వారు అప్పుడు సన్నిధానం వారు ఉన్న రోజుల్లో నల్లగొండ శంకరమఠంలో దీర్ఘకాలం చాతుర్మాస్యాలు కూడా నిర్వహించిన సందర్భం ఉంది. కనుక ఎవరు ఏ నిర్ణయం తీసుకోవాలనేది పీఠం నిర్ణయించుకుంటుంది, కానీ దాన్ని పోయే ప్రతివాడు పీఠ నిర్ణయాలు చెయ్యడు. కనుక మీరు కేవలం ఒక్క గోవిందానంద సరస్వతి స్వామి వారి గురించి మాత్రమే అనుకొని ఆయన్ని ఆశీస్సులు పెట్టి ఆయన తలుచుకోవద్దు. మామూలుగా ఒక పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, ఎవరి గురించైనా మనం పదే పదే స్మరిస్తుంటే ఆ పాపాన్ని మన నాలికతో నాకినట్టని, వాడి పాపాన్ని కడిగేసినట్టుగా. కనుక పాపస్మరణ ఎక్కువ చెయ్యవద్దు. ఇందాక వారు చెప్పినట్టుగా పౌండ్రక వాసుదేవులు, మారీచులు చెప్పినట్టే శిశుపాల దంతభక్తులు కూడా రహస్యంగా లోపలున్నారు. ఇందాక వారు చెప్పినట్టు భార్య మీద అలికిపోయి లేదా కుటుంబంలో ఏదైనా విచ్ఛిన్నం జరిగితే ఆ విచ్ఛిన్నానికి పారిపోయిన వాళ్లే కానీ ఇతరత్రా లేరు. కనుక ఇప్పుడు ఏదైతే మరుగుతున్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నామో వారు కాదు, వారు కేవలం ఛాయాగ్రహణం మాత్రమే. అసలు రూపాలు ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే, బాగా భక్తులైన వారికి తెలుస్తుంది. కనుక జగద్గురువుల నుంచి ప్రశ్నించేటువంటి సామర్థ్యం ఎవరికి లేదని నిర్ణయంగా ఉండండి. మనం ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, గురువు మీద ఇంకా బాగా ప్రహ్లాదుడు కోరినట్టుగా, మాలాకారుడుగా కోరినట్టుగా ఇంకా గురువుల మీద ఎక్కువ అభిప్రాయం కలగాలి, గురుభక్తి ఇంకా వృద్ధి కావాలి అనేటువంటి ఉద్దేశంలో సదాచార వైభవంతో గురువులకి మనం సన్నిధానం కాగలం. కనుక అటువంటి గురువుల్ని అనుగ్రహం చూడండి. విజయవాడలో స్వామివారు 4 రోజులు ఉంటే సన్నిధానం వారు, ఆ 4 రోజులు నేను గమనించింది ఏంటంటే, యథార్థంగా వారికి ఆరోగ్యం బాగాలేదు. తమిళ రాష్ట్రంలో పర్యటించి చాలా ఇబ్బంది పడుతున్నా, ఉదయం నుంచి రాత్రి 1:30 వరకు మంచినీళ్ళు తాగకుండా కాలు పక్కకి జరపకుండా ఎవరు ఏం చెప్పినా విని దానికి మళ్ళీ ఆదరంగా చిరునవ్వు చెరగకుండా ఉండి అంత ఆదరంగా చేశారంటే అది జగద్గురుత్వం అంటే అది. కనుక అర్ధరాత్రి వరకు మీటింగ్లు పెట్టి రహస్య సమావేశాలు చేసే పీఠాలు కావు ఇవి. కేవలం లోకోద్ధరణ కోసం తాపత్రయం లేనటువంటి పీఠం. ఈ మధ్య ఒకరు ఇంకో కామెంట్ కూడా చేశారు, ఏంటంటే అది రాజపీఠం. నిజంగా యథార్థంగా రాజపీఠమే. మనకి విజయారణ్య స్వామి వారి చరిత్రలో రాజపీఠంగా దాన్ని మార్చినట్టుగా ఉంది. అయితే ఈ రాజపీఠంలో వైరాగ్యం ఉండటం చాలా గొప్పతనం. మీరు దసరాల్లో కనుక చూసినట్లయితే స్వామివారు బంగారు అంగి కిరీటం వేసుకొని పల్లకిలో కూర్చుని వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చొని మళ్ళీ ఒక్కసారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి బయటకు వస్తారు, ఆభరణాలు కిరీటం అంతా వదిలేసి. వెళ్ళేటప్పుడు శారదాదేవి లోపలికి వెళ్తుంది, వచ్చేటప్పుడు శంకరాచార్య స్వామి బయటకు వస్తారు. ఆ వైరాగ్యంగా రావడం అనేది కేవలం ఒక్క శృంగగిరి పీఠంలోనే జరుగుతుంది. కనుక దేన్నైనా వదలగలరు, దేనైనా శాసించగలరు, దేనైనా అనుగ్రహించగలరు. ఒక 5 నిమిషాలు స్వామివారి దగ్గర నిలబడితే ఒక వైబ్రేషన్స్ అనుభవిస్తే తెలుస్తుంది, మొరగడం కాదు, అనుభవిస్తే తెలుస్తుంది. అక్కడ నిలబడి ఒక్క నిమిషం నిలబడితే స్వామివారి యొక్క అనుగ్రహం అట్లా ప్రసరిస్తుంది. కనుక ఆ అనుగ్రహాన్నే పొందుతాం. వారికి నిజంగా ఆగ్రహం రాదు. ఆగ్రహం వస్తే ఈ రోజుకి ఇంత సీన్ ఇక్కడ లేదు, ఈ సమావేశ ఆవశ్యకత కూడా ఉండదు. కనుక గురు పరంపరలో భారతంలో ఒక మాట ఉంది, వైరాగ్యాన్ని నటించే గృహస్థుని, తాపత్రయాలు పెంచుకున్న యతీశ్వరుణ్ణి పెద్ద బండరాయి కట్టి సముద్రంలో తోయమన్నారు. మహాభారతంలో చెప్పినటువంటి మాట, విదురుడు చెప్పిన మాటే. కనుక వైరాగ్యం అనేది ఎక్కడుందో వారు ఏదైనా మాట్లాడితే మనం సమాధానం చెప్పవచ్చు, కానీ వైరాగ్యాన్ని పూసుకున్న వాళ్ళకి వైరాగ్యం లేదు. తాపత్రయం, ఈ తాపత్రయం ఉన్మూలనం కావాలని ప్రార్థిద్దాం. ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే, జగద్గురువుల యొక్క అనుగ్రహంతోనే, ఆదేశంతోనే
సన్నిధానం వారు విజయయాత్ర చేశారు కనుక అది ప్రశ్నే లేదు. ఓవర్ రూల్డ్ అంటారు చూసారా, ఈ ప్రశ్నలన్నీ కూడా సస్టైన్డ్ కాదు, ఓవర్ రూల్డ్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనమే న్యాయ నిర్ణేతలుగా ఉండి పీఠం తరఫున మనమే మాట్లాడాలి. పీఠం మాట్లాడలేదు, పీఠం మాకు చెప్పలేదంటే జగద్గురువులు బాగుపడమని చెప్తారు, అనుగ్రహం మాత్రమే జగద్గురువులు ఇస్తారు. కనుక మనం మన పాంచజన్య శంఖంలాగా మనం ప్రతి చోట ప్రతి ప్రదేశంలో కూడా మన యొక్క పీఠ భక్తులు ఎవరైతే ఉన్నారో, మనలాగా ఉండేటువంటి జీవులు ఉన్నారో, అనుష్ఠాన బలంతో ఇటువంటి పరిస్థితులు రాకూడదని, గురువుల యొక్క అనుగ్రహానికి ఇది ప్రతిబంధకం కాకూడదని. ఎందుకంటే చూస్తే వేల కొద్దీ వచ్చి అనుగ్రహం పొందిపోతున్నటువంటి సందర్భంలో నువ్వు ప్రశ్నించే ప్రశ్నలు లేవు. ఈ ప్రశ్న ఎప్పుడు రావాలి? పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంలో జగద్గురువులు పంపిస్తే అక్కడ పీఠం తరఫున పూజ జరిగిన రోజు రావాలి. ఆ తర్వాత బదరీ క్షేత్రంలో శంకరాచార్య విగ్రహ స్థాపన చేసినప్పుడు ఏ విధుశేఖర భారతీ స్వామి వారు అక్కడికి వెళ్ళారో అప్పుడు రావాలి. కాశ్మీర్లో అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు ఆ ప్రశ్న రావాలి. రాజమండ్రిలోనో లేకపోతే సైడ్ కాలువ దగ్గర ఎక్కడో మరుగుతే వచ్చేటువంటిది లేదు. ఇదంతా కూడా వరాహ సదృశమైనటువంటి మాటలు కనుక వీటి గురించి పెద్దగా మనం చింతపడొద్దు. గురువుగారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతాం. వారి ముఖ వర్చస్సు చూస్తేనే మనలో గొప్పగతనం ఉంటుంది. ఇంకొకరు ఏమన్నారంటే అక్కడ బంగారం ఉందండి, అక్కడ చాలా వైభవం ఉంది, సంపద ఉందన్నారు. ఈ సంపద అంతా కూడా త్యాగంతో వచ్చింది, త్యాగంతోనే వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కూడా త్యాగమే. దీనికి దృష్టాంతం స్వామివారి సప్తతి మహోత్సవం జరిగినప్పుడు గుంటూరు నుంచి ప్రసాదరావు గారు పెద్ద నవరత్న హారాన్ని పెద్దది తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తే ఎదురుగా స్వామివారు స్పృశించను కూడా స్పృశించలా, శంకర భగవత్పాదుల వారి చరణ సమీపంలో సమర్పించమన్నారు. చాలా భాగవతంలో చెప్పినటువంటి ధర్మాలన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. వైరాగ్యం అనేటువంటి కేంద్రం కానీ, జ్ఞానం కానీ, తపస్సు కానీ, అంత విద్వత్పీఠం ఇది. అసలు మర్చిపోతున్నారు. అసలు కొంతమందికి రాగద్వేషాలు జయించలేని వారు ఎందుకు దుష్టమైనటువంటి పరిపాలన మాటలు మాట్లాడుతున్నారంటే స్వామివారు కొన్ని వేల అనుగ్రహ భాషణాలు చేశారు. అట్లా మాట్లాడమనండి ఎవరినన్నా. అందులో ఒక అనుగ్రహ భాష స్థాయిలో మాట్లాడగలిగితే వారు గొప్పవారు అయిపోతారు. వారికి మేము పల్లకీ సేవ చేస్తాం. ఒక్క అనుగ్రహ భాషను ఆ స్థాయిలో. మా తండ్రి గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, భారతీ తీర్థస్వామి వారు అనుగ్రహ భాషణ చేస్తుంటే వేదము, ఉపనిషత్తు, శాస్త్రాలు వెనక లైన్ కడతాయట. స్వామి నన్ను ప్రసక్తి చేయి, నన్ను ప్రసక్తి చేయి, నా గురించి మాట్లాడమని. అటువంటి భారతీ తీర్థస్వామి వారి యొక్క వైభవం గురించి ఏకవచనంలో మాట్లాడడం కానీ, వారి గురించి అసలు వారి నామము తరించడానికి వాడాలి. సరే, మనం కంసుడు, శిశుపాలుడు కూడా మాట్లాడాడు తరించడానికి. కనుక ఇక్కడ అటువంటి భావాలు లేకుండా పరిపూర్ణ హృదయంతో గురు సమర్పణ చేయండి. గురువు మీద అచంచలమైనటువంటి భక్తి ఉండండి. ఇందాక చెప్పినట్టుగా, ఒక వక్త చెప్పినట్టుగా, ఇదంతా కూడా మన సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిగా భావన చేస్తూ ఇంకొక బాధేస్తోంది. నీ అయ్యకు చేసిన మర్యాద రేపు నీకు కదయ్యా అన్నారు ఒక సినిమాలో. ఇప్పుడు ఎవరైతే మౌనంగా ఉంటున్నారో, పెద్ద పెద్ద వాళ్ళుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, మఠాలు కానీ పీఠాలు కానీ మౌనంగా ఉండి లోపల చక్కలిగిల్లి అనుభవిస్తున్నారో, ఈ ప్రమాదం వారికి కూడా వస్తుంది రేపు. ఇక్కడితో ఆగదు. ఇది ఈ రోజుతో ఆగేది కాదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మహాప్రమాదమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఇంతవరకు 4-5 సంవత్సరాల చరిత్ర చూస్తే వారు నిందించని వారు లేరు. అసలు అది పీఠమే కాదని ఒకరిని, వారు అసలు దేవుడే కాదని ఒకరిని అన్నారు. కలియుగ ప్రత్యక్షమైన తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కూడా వివాదం పడ్డ వ్యక్తి అప్పుడు ఒక మాట అన్నారు కొండ మీదే, మేము సాధారణ సన్యాసులం అండి, మాకేమీ లేవు, మేము సాధారణ సన్యాసులమైనా. ఈరోజు జగద్గురువుల్ని ప్రశ్నించే స్థాయి నీకు ఎక్కడొచ్చిందంటే దానికి సమాధానం ఉండదు. కనుక పిచ్చివాడి ప్రేలాపన చాలా ఘోరంగా ఉంటుంది. ఉన్మత్తుడైన వాడు మాట్లాడే మాట ఎట్లా ఉంటుందో ఆ ఉన్మత్త వాక్యంగా తీసుకొని వదిలేసి గురువుల మీద పరిపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఉండండి. నాకు ఒక్కటే అనిపించింది, మొన్న విజయవాడలో స్వామివారిని దర్శించినప్పుడు 30 సంవత్సరాల వయసులో శంకర భగవత్పాదుల వారిని మనం ఎట్లా ఉంటారో చూడలా. ఆ కొరత తీర్చడానికి స్వామివారు స్వయంగా మన విజయయాత్రలో మనకి దర్శనమిచ్చారు. వారే శంకరులు, వారే సర్వేశ్వరులు, వారే జగద్గురువులు. ఆ అనుగ్రహం పొందే అదృష్టం ఉండాలండి. గంగ దగ్గరికి వెళ్ళి కూడా అక్కడ ఏదో ఉందని వెతికే వాడిని గురించి ఏం చెప్తామో ఇటువంటి వారి గురించి అట్లాగే మాట్లాడతాం. కనుక చక్కటి సమావేశం ఇది. ఈ సమావేశం ఆవశ్యకత ఎందుకంటే ఇందాక వారు చెప్పారు, దక్షులెవ్వారు లుపేక్ష చేసిరి అది వారల చేటుగుగాని ధర్మనిస్తారకమయ్యు సత్యశుభదాయకమయ్యును దైవముండెడిన్. మనం చేయకపోయినా పరమాత్మ చేస్తారు, లోకసాక్షి అయినటువంటి పరమాత్మ అన్నీ చేస్తారు. కానీ మన కర్తవ్యాన్ని మనం వదిలిపెట్టకూడదు. అక్కడ ఎవరైతే ఉపేక్ష ఉన్నారో ముందుగా
భీష్మ ద్రోణాదులకే ప్రమాదం జరిగింది భారత యుద్ధంలో. కనుక మహాజ్ఞాన సంపన్నులు అయిన వాళ్ళకే మొదలు ఈ ప్రమాదం కడుతుంది. తర్వాత మామూలు సైన్యం లాంటి అటువంటి వ్యక్తిగా ఇబ్బంది కలుగుతుంది. కనుక ఈ విషయంలో మనమందరం కూడా ముక్తకంఠంతో ఇదే విషయాన్ని ఖండిస్తూ ఉండాలి. గ్రామ గ్రామంలో ఇది జరగాలి. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ దేవాలయం ఉంటే అక్కడ దేవాలయంలో సాయంత్రం పూట అరుగు మీద కూర్చొని ఇదే విషయాన్ని చర్చించాలి. ధర్మస్య జయోస్తు అన్నందుకు మనం ఆ ధర్మస్థాపకులైనటువంటి జగద్గురువుల యొక్క శ్రీచరణాలని ఆశ్రయించాలి. స్వస్తి.